హలో అండి. ఈ మధ్యల గ్యాస్ సిలిండర్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. షార్టేజ్ అయితుందని చెప్పేసి ఒకటే డిస్కషన్ నడుస్తుంది. అట్లా ఎందుకు జరిగిందనేది లెట్స్ సీ. మనకు గావాల్సిన ఎల్‌పీజీలో మనం 60% వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. మెయిన్‌గా మిడిల్ ఈస్ట్ నుంచెల్లి తీసుకుంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్న వెస్ట్ ఏషియా కాన్‌ఫ్లిక్ట్స్ అంటే ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్యలో యుద్ధం వల్ల మెయిన్ రూట్ ఏదైతే ఉన్నదో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దాని లోపల నుంచి షిప్స్ రావడం చాలా స్లో అయిపోయింది. ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆయిల్ ట్యాంకర్స్‌లో పెట్టేసి పెద్ద పెద్ద షిప్స్‌లలో పెట్టి ఒక సీ రూట్ ద్వారా పంపిస్తారు. ఈ రూట్స్ అనేది డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. అందులో బిజియెస్ట్ రూట్ ఏందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది. అది చూస్తే మీకు ఎట్లుంటదంటే చిన్న నారో కర్వ్ ఉంటదనమాట. ఒక సైడ్ నార్త్ సైడ్ ఇరాన్ ఉంటది. సౌత్ సైడ్ ఒమన్ గాని, యూఏఈ గాని ఉంటది. యాక్చువల్‌గా అయితే ఇంటర్నేషనల్ లా ప్రకారం అయితే మనం వాటర్‌ని కంట్రోల్‌లో పెట్టొద్దు షిప్స్ కోసం. బట్ ఇక్కడ ఏమైతుందంటే ఇరాన్ సైడ్ డిఫాక్టో కంట్రోల్ అంటారు. నారో లైన్ ఎక్కడ బాగా డీప్ వాటర్ ఉన్నదో అదంతా వాళ్ళ సైడే ఉన్నది. వాళ్ళ కోస్టల్ సైడ్ వాళ్ళ మిసైల్స్ గాని, మిలిటరీ బేసెస్ గాని వాళ్ళ సైడే ఉన్నాయి. సో దీని వల్ల ఏమైతుందంటే వాళ్ళు ఇండైరెక్ట్ వాళ్ళ సైడ్ కంట్రోల్‌లోకి వస్తుందన్నమాట. యుద్ధాలు జరుగుతున్నప్పుడు మిసైల్స్ పడుతుంటాయి, బాంబులు పడుతుంటాయి, ఏమేమి జరుగుతుంటాయి. ఇప్పుడు ఎవరైతే ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తాడో వాళ్ళ షిప్స్‌ని ఈ రూట్ నుంచి పంపేయడానికి ఇష్టపడతారా? పడరు. ప్రైసెస్ ఎందుకు పెరిగినాయంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఆయిల్‌కి బాగా డిమాండ్ ఉంది. సప్లై మాత్రం తగ్గిపోయింది. మార్కెట్ ఎనర్జీ ప్రైసెస్ స్పైక్ అయిపోయినాయి. దానివల్ల ఏమైందంటే డొమెస్టిక్ సిలిండర్‌కి ₹60 పెరిగింది. కమర్షియల్ సిలిండర్‌కి ఇంకొక 140 కంటే ఎక్కువనే పెరిగిపోయింది. సో మేజర్ సిటీస్‌లలో అయితే ₹913 ఉన్నాయి. సో ఈ గ్లోబల్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ వల్లనే ఇదంతా జరుగుతుంది. సో షార్టేజ్ ఉందని చెప్పేసి మనుషులు ఏం చేస్తారంటే పానిక్ అయిపోతున్నారు. ఏమో ముందు దొరకదో అని చెప్పేసి అవసరం ఉన్నా లేకపోయినా కూడా సిలిండర్లు బుక్ చేసి తీసుకుందామని చూస్తారు. దీనివల్ల ఏమైందంటే జెన్యూన్‌గా అవసరం పడే వాళ్ళకి దొరకకపోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే 25 డేస్ తర్వాతనే బుక్ చేసుకోవాలి ఇంకో సిలిండర్ అని చెప్పేసి. డొమెస్టిక్ పర్పస్ గానీ, స్కూల్స్‌కి గానీ, లేకపోతే హాస్పిటల్స్ గానీ సప్లై చేయాలని చెప్పి చూస్తుంది. సో సిచ్యువేషన్ కొంచెం డిఫికల్ట్‌గా ఉన్నా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే స్టాక్స్ అయితే ఉన్నాయని చెప్తుంది. సో డోంట్ బి పానిక్. అట్లనే రూమర్స్ నమ్మకండి. వీ హ్యావ్ టు బి పేషెంట్ ఫర్ సర్టెన్ టైమ్. గ్యాస్ రేట్లు ఇట్లా పెరిగిపోతున్నందుకు మనం ఒక పని చేయొచ్చు. ఏంటంటే పాత ఓల్డ్ డేస్‌కి వెళ్ళిపోదాం. కట్టెలు పొయ్యి పెట్టుకొని మంచిగా కుండ పెట్టి వంట చేసుకుందాం. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్తీ, బిల్లుకి బిల్లు రాదు. జోక్స్ ఆర్ అపార్ట్. స్టే సేఫ్ అండ్ స్టే ఇన్ఫార్మ్డ్. బై.